కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తుందని ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మాతృశ్రీ గార్డెన్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను తహసీల్దార్ సురేష్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు 140 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని 1,40,00,000 విలువ గల 140 చెక్లను సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు కానుకగా అందిస్తున్నామని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, ఏఎంసీ చైర్మన్ రాణి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, ఏఎంసీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఒకటి తర్వాత ఒకటి ఈ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నాడు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా రోడ్డు గుర్రాల మీద రోడ్డు గుర్రాల స్వారీగా నడిపిస్తున్నాడు. కాబట్టి దయచేసి ఈ రోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు, సాధిస్తున్న ముబారక్ చెక్కులు రావడానికి కారణం ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ఆర్థిక ఇబ్బందులే. ఇవాళ ఎక్కడ చూసినా అప్పుల కుప్పలేసి 10 సంవత్సరాల నుండి రాష్ట్రాన్ని నాశనం చేసిపోయినారు. కాబట్టి ఈ 6 కార్యక్రమాల పథకాన్ని మెల్లమెల్లగా తొందరగా పడకపోతే ఒక్కొక్కటిగా దాన్ని మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తారు. కళ్యాణ లక్ష్మి పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మనకు మహిళలకు అన్నిటికీ ముందుగా సాగాలని ఇస్తున్న మన ప్రభుత్వం ముఖ్యమంత్రి మన మహిళల గురించి ఎంత ఆలోచన పెట్టి చేసిందో ఒకటి గుర్తించుకోండి. మహిళా సంఘాలలో కూడా ఈ ఐక్యతలు కూడా మనకే ఇచ్చారు. మరియు మహిళా గ్రూపులలో కూడా వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తుంది మన ప్రభుత్వం. ఒకటి మళ్ళా బీడీ కంపెనీ బీడీ చేసే వాళ్ళకు కూడా పెంచి మనకు 4,000 చేస్తామని అంటున్నారు మన ప్రభుత్వం. అన్నిటికీ మన మహిళలే ముందు పోవాలని ఎంత మన కుటుంబంలో ఎంత కష్టపడి ఒక మహిళ ఎంత కష్టపడుతుంది, ఎంత ఆలోచిస్తుంది మన కుటుంబంలో, ఆ పరిస్థితిని బట్టి మన గౌరవ ముఖ్యమంత్రి ఆలోచించి మన మహిళలు ముందుకెళ్ళాలి. అన్ని విషయాల్లో